అబ్బా! నిజంగా అదిరిపోయింది. ఎగ్ పులావ్ మన స్టైల్‌లో ఎలా చేయాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ మీరు ఇప్పుడే చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మన స్టైల్‌లో ఎగ్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. కొంచెం నెయ్యి, కొంచెం నూనె, ఆనియన్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇలా ఉంటే చాలు. ముందుగానే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోండి పక్కన పెట్టి. నేనైతే పెట్టుకున్నా ఫస్టే. ఎగ్స్ ఉడకబెట్టుకున్న తర్వాత వాటిని కట్ చేయండి. అందులో కొంచెం కారం, ఉప్పు పోవాలి కాబట్టి 2 బగారాకులు, ఎగ్స్, అవి కొంచెం ఫ్రై అయినాక ఎగ్స్, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ధనియాల పొడి. ఇక్కడ మసాలా ఐటమ్స్ ఉంటే వేసుకోండి. నేను మసాలా తినొద్దు కాబట్టి వేసుకోవట్లేను. కలుపుకోండి మంచిగా. పెరుగు, ఎగ్స్ కదలకుండా చూసుకోండి. కారం చూసి వేసుకోండి. ఈ టైంలోనే సరిపోదా అని. కస్తూరి మేతి, ఇదైతే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కస్తూరి మేతి టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేసుకుంటే వేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం అన్నమాట. ఏ గ్లాస్తో తీసుకున్నారో ఆ గ్లాస్ తోటి అయితే 2 టైమ్స్ అయితే వాటర్ పోయాలి. గ్లాస్ తోటి దేంతో తీసుకున్నారో కరెక్ట్గా పోసుకోండి. కరెక్ట్గా పోసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ టైంలో ఉప్పు సరిపోలేదు చూసుకోండి. మళ్ళీ తర్వాతకి అయితే వేయలేము కాబట్టి ఈ టైంలో ఉప్పు ఏమైనా, కారం ఏమైనా సరిపోలేదో చూసుకొని వేసుకోండి. టెన్ మినిట్స్ హై మీద పెట్టుకోండి. 20 మినిట్స్ మీడియం మీద పెట్టుకొని చేసుకోండి, సరిపోతుంది. 30 మినిట్స్ 40 మినిట్స్ పడుతుంది అవుతందుకు. మధ్యలో ఒక్కసారైనా 2 సార్లైనా కలుపుకోవాలన్నమాట. ఫైనల్గా మా ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఎట్లుంది? నాకే డౌట్ వచ్చిందనమాట, ఇది నేనే చేసింది అని. నిజంగా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, మీ హస్బెండ్స్కి, మీ పిల్లలకి. ఈ వీడియో నచ్చితే షేర్, కామెంట్, లైక్, ఫాలో.